హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం ట్రిగ్నోమెట్రీకి సంబంధించి మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్ టాపిక్లో ఇంకొన్ని క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం కొన్ని సాల్వ్ చేద్దాం, సరేనా? సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో ఇఫ్ 0 less than theta less than pi by 8, show that root over 2 plus root over 2 plus root over 2 plus 2 cos 4 theta equals to 2 cos of theta by 2 అన్నాడు. సరే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సి నాన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సి, ఇది చాలా సింపుల్ థింగ్, ఒకే ఒక ఫార్ములా బేస్ మీద ఉంటుందన్నమాట, రైట్? సరే, సో దిస్ ఇస్ ద గివెన్ కండిషన్, 0 less than theta less than pi by 8. వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్? ప్రూవ్ దట్ అడిగాడు కాబట్టి, ఆర్ షో దట్ అన్నాడు కాబట్టి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి ఇది మొత్తం రాసి ఇక్కడ వరకు అండర్లైన్ చేయండి, అది ఫస్ట్ స్టెప్. తర్వాత వాట్ ఈస్ ద ఎల్హెచ్ఎస్ ఈజ్ గివెన్? ఎల్హెచ్ఎస్ గివెన్ ఇస్ గివెన్ వాజ్ రూట్ ఓవర్ 2 plus root over 2 plus root over 2 plus 2 cos 4 theta, అవునా? సరే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాను అంటే, లిజన్ కేర్ఫుల్లీ. రూట్ ఓవర్ 2 plus రూట్ ఓవర్ 2 plus రూట్ ఓవర్ 2 కామన్ తీస్తే 1 plus cos 4 theta నేను ఎలా రాస్తాను అంటే 2 times of 2 theta, అవునా? 2 2s 4 theta కదా, 2 2s 4 కదా, రైట్? సో ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 1 plus cos 2 theta ఫార్మాట్లో ఉంది. cos 2a, 2 theta అని ఏ అనుకోండి కాసేపు, 1 plus cos 2a ఫార్మాట్లో ఉంది. మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు, ఏంటంటే cos 2a అంటే ఏంటన్నా 2 cos square a minus 1. మైనస్ 1 ఇటు వస్తే 1 plus cos 2a, 2 cos square a, అవునా కదా? సో 1 plus cos 2a, ఏ ప్లేస్లో cos 2 theta ఉంది, అలాంటప్పుడు ఏ ప్లేస్లో 2 theta సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది? 2 cos square 2 theta వస్తుంది, అంతే కదా? సరే చూడండి, రూట్ ఓవర్ 2 plus రూట్ ఓవర్ 2 plus రూట్ ఓవర్ 2 ఇంటూ 1 plus cos 2 ఈజ్ నథింగ్ బట్ 2 cos square 2 theta, అంతేనా? సో రూట్ ఓవర్ 2 plus రూట్ ఓవర్ 2 plus 2 2s 4 కదా, రూట్ 4 ఎంత? ఇట్స్ నథింగ్ బట్ 2 cos, మళ్ళీ స్క్వేర్ కూడా పోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, cos 2 theta వస్తుంది. ఎస్ ఆర్ నో? ఆల్ రైట్. సో విచ్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2 plus రూట్ ఆఫ్ 2 కామన్ తీస్తే 1 plus cos 2 theta. సో రూట్ ఓవర్ 2 plus ఇక్కడ మళ్ళీ 1 plus cos 2a అంటే 2 cos square a కదా, ఇక్కడ ఏ ప్లేస్లో తీటా ఉంది, ఎస్ ఆర్ నో? కాబట్టి ఇక్కడ మనం ఏం రాయొచ్చు? రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 cos square theta, అవునా కదా? ఆల్ రైట్. సో రూట్ ఆఫ్ 2 ప్లస్ రూట్ ఆఫ్ 2 2s ఎంత? 4 cos square theta, అంతేనా? ఇప్పుడు మళ్ళీ చూడండి, రూట్ ఓవర్ 2 ప్లస్ అండర్ రూట్ 4 ఇట్స్ 2 cos square thetaకి cos theta, మళ్ళీ దీని నుంచి మనం 2 కామన్ తీస్తే 1 plus cos theta, అవునా కదా? ఇప్పుడు చూడండి, రూట్ ఆఫ్ 2 ఇంటూ 1 plus cos theta ఉంది, అంటే ఏ ప్లేస్లో theta by 2 రీప్లేస్ చేశాను అనుకోండి, 2 2 క్యాన్సిల్ అయిపోతే 1 plus cos theta అనే కదా వచ్చేది, అంటే 2 cos square theta by 2, ఎస్ అవును? సో 2 cos square theta by 2 which is nothing but root of 2 2s 4 cos square theta by 2. So root 4 ఎంత? It's 2 cos square theta by 2 is cos theta by 2. So this is nothing but RHS, right? అవునా? RHSలో మనం ఇదే కదా అడిగాడు, 2 cos of theta by 2. This is such a beautiful question, very very important. చూడండి, ఒక్క ఫార్ములా మీద మొత్తం ఎంటైర్ క్వశ్చన్ ఆధారపడి ఉంది. సో cos 2a ఎంత? 2 cos square a minus 1. అర్థమైందా? దీని నుంచి మళ్ళీ ఎలా రప్పించాం? -1 తీసుకొచ్చి 1 plus cos 2a అంటే 2 cos square a అని చెప్పాం, రైట్ నాన్న? Please note this. Let us see the next question. All right, friends, look at the next question. This is also very very important question as well. Sari, చూడండి ఎలా చేయాలో. So if cos theta equals to 5 by 13 and 270 degrees is less than theta less than 360 degrees. Okay. Evaluate sin theta by 2 and cos theta by 2. Right? ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? cos theta వాల్యూ ఇచ్చారు 5 by 13 అని. ఓకే,
అడుగుతున్నదేమో θ/2 వాల్యూస్, sin θ/2 cos θ/2. అంటే cos θ ఇచ్చి మరి θ/2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే లిజన్, ఈ పర్టిక్యులర్ కండిషన్ని మనం యూజ్ చేసుకోవాలి. ఏమంటున్నారు ఇక్కడ 270 degrees ఈజ్ లెస్ దాన్ θ లెస్ దాన్ 360 degrees అంటున్నారు. దీన్ని మనం θ/2 ఎలా ఉంటుందనేది ఈ పర్టిక్యులర్ లాజిక్ నుంచి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సి ఫ్రెండ్స్, సో గివెన్ మనకి ఇచ్చినది ఏంటన్నా, గివెన్ cos θ ఈక్వల్స్ టు 5/13. కాస్ ఇక్కడ పాజిటివ్గా ఉంది అంటే ఎయిదర్ ఇట్ ఈస్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆర్ ఇట్ ఈస్ ఫోర్త్ క్వాడ్రంట్. అవునా, అలా ఉంచండి. ఇప్పుడు ఎవరు θ ఇచ్చినటువంటి కండిషన్ ఏమో, గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు, 270 degrees ఈజ్ లెస్ దాన్ θ లెస్ దాన్ 360 degrees. ఇది కదా గివెన్ కండిషన్. నేనేం చేస్తానంటే కండిషన్ డివైడెడ్ బై 2 చేస్తాను. అంటే 270 degrees డివైడెడ్ బై 2 ఈజ్ లెస్ దాన్ θ/2 ఈజ్ లెస్ దాన్ 360 degrees బై 2. కెన్ ఐ డూ లైక్ దిస్? అంటే θ ఈ రెండింటి మధ్యలో ఉన్నప్పుడు θ/2 ఎలా ఉంటుంది అనే కదా దాని అర్థం. ఆల్ రైట్, సో 270/2 ఈజ్ నథింగ్ బట్ 135 degrees ఈజ్ లెస్ దాన్ θ/2 ఈజ్ లెస్ దాన్ 180 degrees. అంటే θ అనేది 270కి 360 మధ్యలో ఉంటే, ఐ మీన్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే, θ/2 అనేది 135కి 180కి మధ్యలో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్ క్వాడ్రంట్, అంతే కదా. సో దిస్ ఈజ్ 180 degrees, ఇది 135 degree, ఇది 135 degree, ఇది 180 degree. ఇక్కడ నుంచి ఇక్కడికి 180 degree, ఈ రెండింటికి మధ్యలో ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ క్వాడ్రంట్ 2. సో దట్ ఈస్ θ/2 లైస్ ఇన్ క్వాడ్రంట్ 2, సెకండ్ క్వాడ్రంట్. మరి సెకండ్ క్వాడ్రంట్లో θ/2 ఉందంటే మరి sin θ/2 పాజిటివా నెగిటివా? ఇట్స్ పాజిటివ్. sin θ/2 ఈజ్ పాజిటివ్. సైన్ ఎప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో పాజిటివ్ కదా. అండ్ cos θ/2 ఈజ్ నెగిటివ్, అంతే కదా. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్. అర్థమైందా? సరే, ఇప్పుడు మనకి సైన్ వాల్యూ పాజిటివ్ అని కాస్ వాల్యూ నెగిటివ్ అని అర్థమైపోయి ఇప్పుడు ఎంత వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సరేనా? ఓకే ఫైన్. సో చూడండి, మనకి ఒక ఫార్ములా తెలుసు. ఏంటంటే ఇక్కడ రాస్తున్నా చూడండి, వీ నో దాట్ cos 2θ అంటే ఏంటి నాన్న, 2 cos square θ - 1. అవునా? θ ప్లేస్లో θ/2 సబ్స్టిట్యూట్ చేస్తే cos θ అయిపోతుంది. ఎందుకంటే θ/2 ఉందనుకోండి, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది, θ వస్తుంది. అలాంటప్పుడు 2 cos square θ/2 - 1. ఎస్ అవును, నాకు cos θ/2 కావాలి కదా, -1 తీసుకొస్తే +1. సో 1 + cos θ విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 cos square θ/2. 2 ఇటు వచ్చేసింది అనుకోండి, 1 + cos θ డివైడెడ్ బై 2 ఈక్వల్ టు cos square θ/2. అవునా? ఆల్ రైట్. సో అలాంటప్పుడు cos θ/2 ఏమవుతుంది నాన్న, cos θ/2 ఏమవుతుంది అంటే ±√1 + cos θ హోల్ డివైడెడ్ బై 2, అంతేనా. సో స్క్వేర్ కాస్త రూట్ అయిపోతుంది, ±√1 + cos θ/2. cos θ/2 పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా? నెగిటివ్ ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం మైనస్ తీసుకుంటాం. కాబట్టి ఇదంతా రాసిన తర్వాత సో cos θ/2 ఈక్వల్స్ టు -√1 + cos θ హోల్ డివైడెడ్ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు -√1 + what is cos θ? Cos θ given is 5/13. So 5/13 whole divided by 2. Right Nana? So equals to -√13 + 5 is nothing but 18. 18 divided by 13 into 2. Avuna? So -√18/26. So 2 9s 18, 2 1s 2, 2 3s 16. So -√9/13 which is nothing but -3 divided by √13. So what is the value of cos θ/2? Cos θ/2 is nothing but -3/√13. నెగిటివ్లో వచ్చిందా లేదా? ఎగ్జాక్ట్లీ. సరే, ఇప్పుడు మనకి sin θ/2 కావాలి. సో సింపుల్గా మనం ఏం చెప్పచ్చు అంటే sin θ/2 అంటే ±1 - cos square θ/2 కదా. ఎందుకంటే sin θ అంటే √1 - cos square θ, అవునా కదా. ఆల్ రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా? సైన్ ఈజ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ తీసుకోండి. √1 - cos square θ/2. cos θ/2 ఎంత వచ్చింది? -3/√13. సో -3/√13 హోల్ స్క్వేర్, రైట్. సో √1 -3 హోల్ స్క్వేర్ ఈజ్ 9. √13 స్క్వేర్ అంటే 13 వస్తుంది. ఇట్స్ నథింగ్ బట్ √13 - 9 ఈజ్ 4. 4/13 ఈజ్ నథింగ్ బట్ √4 అంటే 2 డివైడెడ్ బై √13. దిస్ ఈజ్ నథింగ్ బట్ sin θ/2 వాల్యూ. అర్థమైందన్నా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్లో మనల్ని 4 మార్క్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే,
Friends, look at the next question. Very, very, very important question and expected question for the IP point of view. Even ఈ పర్టికులర్ క్వశ్చన్లో మనం నేర్చుకోబోయేటటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో మీకు ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు యూజ్ అవుతుంది. సరేనా? సరే చూద్దాం. ప్రూవ్ దట్. ఇక్కడ మనం 2 ప్రూఫ్స్ చేయాలి. ఈ రెండింటిని ప్రూవ్ చేసిన తర్వాత ఇది కూడా మనం ప్రూవ్ చేయాల్సి ఉంది. మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సో లుక్ అట్ దిస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. tan theta ప్లస్ ఆర్ ఎల్స్ tan a ప్లస్ cot a ఈక్వల్ టు 2 cosecant 2a. ముందు ఇది మనం ప్రూవ్ చేద్దాం. సో తర్వాత cot a మైనస్ tan a ఈక్వల్ టు 2 cot 2a అని ప్రూవ్ చేద్దాం. ఆ తర్వాత ఇది మనం ప్రూవ్ చేద్దాం. సరేనా? సరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ ఫ్రెండ్స్, హౌ టు ప్రూవ్ దిస్. ఫస్ట్ క్వశ్చన్ ముందు మనం ప్రూవ్ చేద్దాం నాన్న. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ tan a ప్లస్ cot a ఈక్వల్ టు 2 cosecant 2a. అండర్లైన్ చేయండి. తర్వాత వాట్ ఈస్ ద LHS దట్ హీ హెస్ గివెన్? LHS ఈక్వల్ టు tan a ప్లస్ cot a. అవునా కదా? సో వాట్ ఈస్ tan a నేను ఎలా రాయొచ్చు అంటే sin a బై cos a అని రాయొచ్చు కదా. sin a బై cos a ప్లస్ cot a ని cos a బై sin a అని రాయొచ్చు కదా. ఆల్ రైట్. సో sin a cos a LCM తీసుకున్నప్పుడు cos పోతుంది, sin ఇంటూ sin is sin స్క్వేర్ a కదా, ప్లస్ sin పోతుంది, cos ఇంటూ cos is cos స్క్వేర్ a. అవునా కదా? సో అకార్డింగ్ టు ద ఫస్ట్ ఐడెంటిటీ sin స్క్వేర్ a ప్లస్ cos స్క్వేర్ a వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 1 డివైడెడ్ బై sin a cos a. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తానంటే sin a cos a ఉంది, 2 sin a cos a ఉంటే sin 2a అని రాయొచ్చు. అవునా కదా? కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో 2 డివైడెడ్ బై 2 sin a cos a. సో 2 డివైడెడ్ బై 2 sin a cos a ఈజ్ sin 2a. అవునా కదా? ఇప్పుడు డినామినేటర్లో ఉన్న సైన్ పైకి తీసుకెళ్ళిపోతే కొసీకెన్ అవుతుంది కదా. సో 2 cosecant 2a వచ్చేసిన ఆన్సర్ 2 cosecant 2a. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. ఇది ఇలా ఉంటుంది. సో ఫస్ట్ మనం ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ మనం ప్రూవ్ చేస్తాం కదా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ని ప్రూవ్ చేయాలి. చూడండి, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ cot a మైనస్ tan a ఈక్వల్ టు 2 cot 2a అని మనం అండర్లైన్ చేస్తాం రాసి. ఇప్పుడు వాట్ ఈస్ ద LHS హియర్? ఇక్కడ ఇచ్చినటువంటి LHS ఏంటన్నా? ద LHS హియర్ ఇస్ cot a మైనస్ tan a. ఎస్ ఓ నో? cot ఈజ్ నథింగ్ బట్ 1 బై tan అని రాయొచ్చు కదా. కావాలంటే మీరు ఆ కాస్ బై సైన్, ఇది సైన్ బై కాస్ అని చేసినా చెయ్యండి, తప్పేం లేదు. కానీ ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది. 1 బై tan a మైనస్ tan a. అవునా? విచ్ ఇస్ ఈక్వల్ టు tan aని డినామినేటర్లో మనం రాసినప్పుడు 1 మైనస్ tan స్క్వేర్ a. tan a ఇంటూ tan a ఇస్ tan స్క్వేర్ a కదా. LCM 1 మైనస్ tan స్క్వేర్ a వస్తుంది డివైడెడ్ బై tan a. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేనేం చేస్తానంటే 1 మైనస్ tan స్క్వేర్ a ఉంది, కిందకి తీసుకురండి. 1 డివైడెడ్ బై tan a హోల్ డివైడెడ్ బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఎందుకు ఇలా రాశారు సార్ అంటే tan 2a ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది కదా, 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. అందుకోసం ఇక్కడ కానీ ఇక్కడ 2 లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే 2ని న్యూమరేటర్లో రాసి డినామినేటర్లో రాస్తాను. 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఎస్ ఓను? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ tan 2aనే కదా. సో 2 డివైడెడ్ బై tan 2a. సో tan 2a న్యూమరేటర్లోకి వెళ్ళిపోతే 2 cot 2a అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. అవునా? 2 cot 2a. సరిపోయిందా? సో ఈ రెండింటిని మనం ప్రూవ్ చేస్తాం కదా. ఎస్ ఓను? ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ని మనం ప్రూవ్ చేయాలి. ఎలా చేయాలో మనం చూద్దాం. ఇట్స్ ఎ వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. అయితే ఇక్కడ మీరు ఎలా రాయాలంటే ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేస్తున్నాం. దీని నుంచి ఇక్కడ ఇది వచ్చిందంటే హియర్ వాట్ ఈస్ ద ఫార్ములా దట్ వీఆర్ గోయింగ్ టు అప్లై? sin 2 theta ఎంత? ఈక్వల్స్ టు 2 sin theta cos theta. ఈ ఫార్ములా రాసి బాక్స్లో పెట్టండి. ఆ తర్వాత ఇక్కడ మనం అప్లై చేస్తున్న ఫార్ములా ఏంటి? tan 2 theta ఈక్వల్స్ టు 2 tan theta బై 1 మైనస్ tan స్క్వేర్ theta. అవునా? చక్కగా బాక్స్లో పెట్టండి. సరేనా? సరే. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. షో దట్ అండ్ హెన్స్ షో దట్ అంటున్నాడు. అంటే దీన్ని యూజ్ చేసుకుని దీన్ని మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. ఎస్ ఆర్ నో? సో చూడండి నాన్న. సో ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం cot a మైనస్ tan a ఈజ్ నథింగ్ బట్ 2 cot 2a అని. అవునా? ఆల్ రైట్. సో ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ tan theta ప్లస్ 2 tan 2 theta ప్లస్ 4 tan 4 theta ప్లస్ 8 cot 8 theta ఈక్వల్స్ టు cot theta. ఆల్ రైట్. సో ద LHS హియర్ ఇస్, వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ నేను అలా పెట్టండి. సో LHS ఏమి ఇది కదా. బట్ బిఫోర్ గోయింగ్ ఫర్ LHS, సో tan theta ప్లస్ 2 tan theta కొంచెం మనం క్వశ్చన్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే 4 tan 4 theta ప్లస్ 8 cot 8 theta. చివరిలో ఉన్నది నాన్న ఇక్కడ cot, tan కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది గబాల్లో రాసేటప్పుడు స్పీడ్లో ఇది కూడా tan అని రాస్తారు. అర్థమైందా? కేర్ఫుల్గా చూసుకోవాలి.
సరే బాగానే ఉంది. సో ఫ్రమ్ 2 దీని నుంచి మనం ఏం రాయొచ్చు, కాట్ తీటా. వీ నో దట్ మనకి ఏం తెలిసింది, కాట్ ఏ ఆర్ ఎల్స్ దీని నుంచి ఏ ప్లేస్లో తీటా పెట్టండి, కాట్ తీటా మైనస్ టాన్ తీటా అంటే మనం ఏం చెప్పచ్చు, 2 cot 2 తీటా అయినా. దీని నుంచి నేనేం చేస్తానంటే టాన్ తీటా కావాలనుకోండి, టాన్ తీటా తీసుకెళ్ళిపోతే 2 cot 2 తీటా ఇటు వచ్చేస్తుంది. సో వాట్ ఈస్ టాన్ తీటానా, టాన్ తీటా ఈజ్ నథింగ్ బట్ కాట్ తీటా మైనస్ 2 cot 2 తీటా. అవునా, ఇప్పుడు దీనిలో అప్లై చేద్దాం, ఎందుకని టాన్ తీటా ప్లస్ ఇవి అప్లై చేద్దాం. ఇక్కడ టాన్ 2 తీటా ఉందనుకోండి, తీటా ప్లస్లో 2 తీటా పెట్టడమే. అర్థమైందా? సరే చూడండి. సో LHS టాన్ తీటా అంటే ఏం అప్లై చేయొచ్చు, కాట్ తీటా రైట్ మైనస్ 2 cot 2 తీటా. అవునా, ప్లస్ 2 ఇంటూ టాన్ 2 తీటా ఉంది. అవునా, తీటా ప్లస్లో 2 తీటా పెట్టుకోండి, అప్పుడు కాట్ 2 తీటా 2 ఇంటూ ఉంది కదా బ్రాకెట్, కాట్ 2 తీటా మైనస్ 2 cot 2 ఇంటూ తీటా 2 ఇంటూ 2 తీటా. అంతేనా? తర్వాత ప్లస్ 4 ఇంటూ టాన్ 4 తీటా ఉంది, ఇప్పుడు తీటా ప్లస్లో 4 తీటా పెట్టండి, అప్పుడు ఏమొస్తుంది, కాట్ 4 తీటా మైనస్ 2 ఇంటూ కాట్ 2 ఇంటూ 4 తీటా. ఎస్ ఓను? ఆ తర్వాత ప్లస్ 8 cot 8 తీటా. ఇది అలాగే ఉంచండి. రైట్ నానా? సో ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి, కేర్ఫుల్గా ఎక్స్పాండ్ చేయండి. అర్థమైందా? ఆల్ రైట్. సరే, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కేర్ఫుల్గా నేర్చుకోవాలి. చాలాసార్లు ప్రాక్టీస్ చేస్తే కానీ ఇది మనకి గుర్తుండదు. కొన్నిసార్లు ఇది ఇవ్వకుండానే ఇది అడిగేయచ్చు, కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకుని తీరాలి. కాట్ తీటా మైనస్ టాన్ తీటా ఈక్వల్ టు 2 cot 2 తీటా. అర్థమైందా? అదేవిధంగా కాట్ తీటా ప్లస్ టాన్ తీటా ఎంత, 2 cosecant 2 తీటా. ప్లస్ చేసినప్పుడు కొసీకెన్ వస్తుంది, మైనస్ చేసినప్పుడు కాట్ వస్తుంది. కాట్తో స్టార్ట్ చేయండి. కాట్ తీటా ప్లస్ టాన్ తీటా ఈక్వల్ టు 2 cosecant 2 తీటా. గుర్తుండిపోవాలి, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క ఫార్ములాస్ అవి గుర్తుపెట్టుకోండి. కాట్ తీటా మైనస్ టాన్ తీటా 2 cot 2 తీటా. అర్థమైందా? సరే, ఇప్పుడు చూడండి అన్న, వాట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ హియర్. సో కాట్ తీటా మైనస్ 2 cot 2 తీటా. అవునా, తర్వాత ప్లస్ 2 cot 2 తీటా, 2 cot 2 తీటా. ఓకేనా? ఆ తర్వాత మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, 2 2s 4 cot మళ్ళీ 2 2s 4 తీటా. అవునా, తర్వాత ప్లస్ 4 cot 4 తీటా ప్లస్ 4 cot 4 తీటా. రైట్, సో మైనస్ 4 2s 8 cot 2 4s 8 cot 8 తీటా. అవునా, ప్లస్ 8 cot 8 తీటా. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా నాకు ఏం మిగిలింది, కాట్ తీటా ఇట్ సెల్ఫ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ RHS. The RHS we need is just cot theta. అవునా, దిస్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్ అన్న, ప్లీజ్ నోట్ దిస్. చాలా ఇంపార్టెంట్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, కొన్నిసార్లు ఎగ్జామ్లో tan తీటా 2 tan 2 తీటా 4 tan 4 తీటా 8 cot 8 తీటా ఈక్వల్ టు కాట్ తీటా అని ఇవ్వకుండా వాడు ఎలా రాస్తాడంటే tan a 2 tan 2a ప్లస్ 4 tan 4a ప్లస్ 8 cot 8a ఈక్వల్ టు కాట్ a అని ప్రూవ్ చేయమంటాడు. యాంగిల్ తీటా పెట్టినా ఏ పెట్టినా సేమ్ రిలేషన్. అర్థమైందా? మీరు అదేంటి నేను తీటాలో నేర్చుకున్నాను ఏలో ఇచ్చాడని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏదైనా యాంగిల్ ఎలా అయినా రిప్రజెంట్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, ఒక్కటేనా ఏంటంటే మీకు ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకొక పాయింట్ ఏంటంటే అన్ని టానుల్లో ఉండాలి, ఇక్కడ మాత్రం కాట్లో ఉండాలి చివరిది. అర్థమైందా? సో మీకు ఇంకా ఎలా ఇవ్వచ్చు అంటే tan తీటా ప్లస్ 2 tan తీటా ప్లస్ 4 tan 4 తీటా ప్లస్ ఇక్కడ 1 తీటా ఉంది, 1 ఇంటూ ఇక్కడ 1 తీటా ఉన్నట్టు. అవునా, 2 తీటా 4 తీటా 8 తీటా. ఇక్కడ ఎలా ఇవ్వచ్చు అంటే ప్లస్ 8 tan 8 తీటా ఇవ్వచ్చు. ఆ తర్వాత 16 tan 16 తీటా ఇవ్వచ్చు, అండ్ సో ఆన్ అలా వెళుతూనే ఉంటుంది. చివరిలో ఇక్కడ ఏంటంటే 2 యొక్క మల్టిపుల్లోనే ఇస్తాడనమాట. ఇది 1 2 3 కదా, అంటే దిస్ ఇస్ 2 power 0 2 power 1, దిస్ ఇస్ 2 square కదా. సో 1 2 3 థర్డ్ ప్లేస్లో 2 square ఉంది, మరి nth ప్లేస్లో n-1 ఉంటుంది, కాబట్టి 2 power n-1 ఇంటూ కాట్ 2 power n-1 తీటా ఇలా ఇవ్వచ్చు. అర్థమైందా? ఇది ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చెప్పుకుందాం ఇది. రైట్ నాన్న? అయితే గుర్తుపెట్టుకోండి, చివరిలో ఇక్కడ కాట్ 8 ఇవన్నీ ఇక్కడ వరకు టాన్స్ ఉండాలి, ఇక్కడ మాత్రం కాట్ ఉండాలి, చివరిలో మళ్ళీ మనకు వచ్చేది మాత్రం కాట్ తీటా అని ఆన్సర్.
రైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని ఐపీఈల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ. సరేనా? ఇది ఆల్రెడీ మీకు నేను ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చెప్పాను, ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటుంది, మల్టిపుల్స్ అండ్ సబ్ మల్టిపుల్స్లో ఒకసారి చూడండి. సో ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా గుర్తుంటుంది. ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ యూ విల్ ఫర్గెట్. అర్థమైందా? సో ప్రతి ప్రాబ్లమ్ని కేర్ఫుల్గా చేయండి, స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయండి. మీరు ఏ ఫామ్లో అయితే మీరు అప్లై చేస్తున్నారో పక్కన ఆ ఫామ్లో రాసి బాక్స్లో పెట్టండి. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. ఇంక మీకు ఏమైనా డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో క్వశ్చన్ని ఫోటో తీసి మనకి పంపించండి. ఈవెన్ వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా we will give you the reply. Thank you so much for watching. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye bye.